నమస్కారం. నా పేరు సండి రమేష్, వెంకటాచలం పంచాయతీ. ఏంటంటే నిన్నటి దినమున వెంకటాచలం పంచాయతీలో గ్రామ సర్పంచ్ని శాశ్వతంగా తొలగిస్తున్నామని చెప్పేసి నిన్న కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే దీని మీద ఏం జరిగిందంటే గత 2-3 నెలల కిందట వెంకటాచలం పంచాయతీలో అవినీతి జరిగిందని చెప్పేసి నాతో పాటు గ్రామస్తులు కొందరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు విచారణ చేపట్టి వెంకటాచలం పంచాయతీలో గ్రామ సర్పంచ్ భర్త అయిన మందల వెంకట శేషయ్య మీద 81 లక్షలు, ఇతర కార్యదర్శులతో కూడా 13.5 లక్షలు, ఇంచుమించు ₹1 పైనే ఆక్రమణలు జరిగాయని చెప్పి తేల్చి వెంకటాచలం పంచాయతీ సర్పంచ్ పదవితో పాటు చెక్ పవర్ కూడా రద్దు చేయడం జరిగింది. దీనిపై మేము ప్రెస్ మీట్ పెట్టి వెంకటాచలం పంచాయతీలో ఆక్రమణలు జరిగాయి కాబట్టి మీరు ఇంత అవినీతి పరులు అని చెప్పడం జరిగింది. దానికి ఆయన మందల వెంకట శేషయ్య అంటే ఆయన ఎలాంటి వాడు అంటే, ఎంత అవినీతి పరుడు అంటే కనీసం ఏ గ్రామంలో కూడా ఒక్కను కూడా వదిలే పరిస్థితి లేదు. అతను నిద్రలేస్తే ఎక్కడ దోచుకు తిన్నావా, ఎక్కడ తిన్నావా ఇదే పని మీద ఉంటాడు. వెంకట శేషయ్య, నీ అంత అవినీతి పరుడు ఈ భూ ప్రపంచంలో లేడు. వెంకటాచలం పంచాయతీ మీద మొత్తం మీద 81 లక్షలు నువ్వు దోచుకొని తిన్నది వాస్తవా కాదా? ఇదంతా జరిగిపోయింది. ఒకరోజు ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారు వెంకటాచలం వచ్చి పాపం ఈ అవినీతి పరుడి మీద సచివాలయానికి రావాలంటే వైసీపీ నాయకులు కూడా రాలేరని అంటారని వాళ్ళు హైడ్రామా క్రియేట్ చేశారు. ఏమని చెప్పారు? హీరో మీద మీటింగ్ పెడుతున్నాం, రండి రండి అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? పాపం సచివాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన డ్రామా మొదలైంది. పాపం కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశారు? సభాపతిగా ఇచ్చేసాడు అనమాట. వెంకటాచలం పంచాయతీలో మళ్ళీ తిరిగి మా సర్పంచ్ కి బాధ్యతలు చేపట్టేసాము, మేము పదవి బాధ్యతలు చేపట్టేసాము కాబట్టి వార్డు నెంబర్లో చేస్తున్నాం, నేను ప్రమాణ స్వీకారం చేపించేస్తున్నానని చెప్పాడు. ఆ రోజు ఆయన పాపం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి పాపం భార్య మండల రాజేశ్వరి ఆమె ఏమిచ్చింది అర్జీ? ఇది ఇచ్చింది. వెంకటాచలం గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డిపోల ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలలో హ్యాబిటేషన్లు ఉన్నాయి. ఈడ పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని కోరడం అయింది. దాన్ని ఏం చేశారు? ఈయనేదో ఎమ్మెల్యే అయినట్టు, ఆయన ఏదో సభాపతి అయినట్టు ఈయన వచ్చేసి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించేశాడు. ప్రమాణ స్వీకారం చేయించేసి బయటకు వచ్చి చెప్తాడు, చంద్రబాబు రెడ్డి గారు మీరు వైసీపీ నాయకుల మీద కక్షపూరితంగా చేసి మా వెంకట శేషయ్య భార్య ఎటువంటి అవినీతి చేయలేదు, వాళ్ళని కక్షపూరితంగా వాళ్ళని చెక్ పవర్తో పాటు గ్రామ సర్పంచ్ పదవి కూడా తొలగించేశారని చెప్పాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నీ అనుచరుడు మందల వెంకట శేషయ్య పెద్ద అవినీతి తిమింగలం. ఆయన చేసేది మీరు కప్పిపుచ్చడానికి కాదు. మీరు ఏదైనా ఉంటే నా అనుచరుడు అవినీతి చేయలేదని చెప్పాలా? అది ఏమీ లేకుండా వచ్చేసి మీరు ఎంత చేయబడి 81 లక్షలు తిన్నది దాన్ని నిరూపించగలిగారా? మీరు కోర్టుకు ఎవరు వెళ్ళారు? మా పరిధిలో ఉన్న 3 నెలలు కూడా మమ్మల్ని ఎటువంటి తొలగించకుండా మమ్మల్ని ఇచ్చేయమని చెప్పి మాత్రమే వెళ్ళారు. హైకోర్టు ఏమో ఇచ్చింది? 4 వారాలు కలెక్టర్ గారికి ఇచ్చింది. 4 వారాల్లో తిరిగి ఎంక్వైరీ చేసి దాన్ని మాకు నివేదిక ఇవ్వమన్నారు. ఆడ జరిగిన జాప్యం వల్ల దాన్ని యథావిధిగా కొనసాగించమని మాత్రమే చెప్పారు. నువ్వు అవినీతి చేయలేదని ఎక్కడా కూడా దాంట్లో ఇచ్చేయాల. ఈ రోజు నిర్ణయం చేసి మొన్న 11వ తారీఖు కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. నీకు మధ్యాహ్నం 1 గంటకు నువ్వేమైనా అవినీతి చేయకుంటే, నీకు ఏమైనా ఆధారాలు ఉంటే వచ్చి నిరూపించుకోమని. నువ్వు ఎందుకు నిరూపించుకోలేకపోయావు? నువ్వు నిరూపించుకున్నావా? నిద్ర లేస్తే టీడీపీ నాయకుల మీద పడి ఆడవడం తప్పితే ఇంకేమైనా ఉందా? నీ అనుచరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు గాని ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే నోరు అదుపులో పెట్టుకోవడం. ఫస్ట్ నిద్ర లేస్తే అవాకులు చవాకులు పేలడంతో పాటు మానంగా అంటే ఉచ్చరించడానికి కూడా వీలు లేనంత విధంగా మీరు పదాలు మాట్లాడుతున్నారంటే మీకు అసలు బుద్ధి ఉందా అని అడగాల. మీరు రాబోయే యువత రాజకీయాలకు రావాలంటారు. రాజకీయ యువతకు ఏ సందేశం ఇస్తున్నారు మీరు? అంటే బూతులు సంస్కృతిగా నేర్పించాలని చూస్తున్నారా? ఇదే మీ వెంకట శేషయ్య మా నాయకుడిని మాట్లాడిన తీరు ఇదే కడపలోనో, కర్నూలులో, ఇంకో విధంగా ఎక్కడైనా కానీ అయి ఉంటే ఈ రోజు వెంకట శేషయ్య అనేవాడు ఇంట్లో కూడా ఉండేవాడు కాదు. మా నాయకుడు అట్లాంటి మాటలకి అట్లాంటి విధులకి ప్రోత్సహించడు కాబట్టే మా చంద్రమోహన్ మమ్మల్ని ఆపుతున్నాడు. లేదంటే
మీ వ్యవహారం ఒక విధంగా ఉండేది. మీరు ఎంత చెప్పుడు కూడా చెప్తున్నావు, నీ సవాలు చెప్తున్నావు, నీకు మీ అనుచరుడు చెప్తున్నావు, ఎక్కడైనా సరే వెంకటాచలం పంచాయతీలో మేము అవినీతి చేయలేదు, మేము సక్రమంగానే పరిపాలించాము, మేము సక్రమంగానే ఉన్నాము అని ఈ రోజైనా సరే వచ్చి, రేపైనా సరే వచ్చి ప్రమాణం చేయగలరా మీరా? నిద్ర లేస్తే అబద్ధాలు బతుకుతూనే బతుకుతున్నారు, అబద్ధాలు మేనగా బతుకుతున్నారు కడుతున్నారు చెప్తే మీరు నీతి నిజాయితీగా బతికే రోజు ఒక్క రోజైనా ఉందని చెప్తున్నారు.